హాయ్, వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. వ్యూవర్స్కి స్వాగతం. ముందుగా నా వీడియో చూస్తున్నటువంటి మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్, నా యొక్క విన్నపం, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, ఈరోజు టాపిక్ ఏంటంటే డిగ్రీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ ఉంటారో, బీకామ్, బీబీఏ, ఇంటర్, సిఏ, ఈ స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రాబ్లమేటిక్ ఇది. సో అదేంటంటే కాస్ట్ అకౌంటింగ్లోనే మెటీరియల్ కాస్ట్లో ఫిఫో మెథడ్. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. అంటే ఫస్ట్ వచ్చే వాల్యూని మనం ఫస్టే పంపించేయాలి. ఏదైతే మనం ఫస్ట్ తీసుకుంటుంటామో ఆ వాల్యూనే ఫస్ట్ మనం ఆ యొక్క క్వాంటిటీనే మనం ఫస్ట్ పంపించేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ప్రాబ్లంలోకి వెళ్తే ఎక్కువ లేట్ చేయకుండా చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే, సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ అండర్ ఫిఫో మెథడ్. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. ఏ మెథడ్లో అంటే ఫిఫో మెథడ్లో. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో లాస్ట్ వరకు నా వీడియో చూడండి. సో ఇంకా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2018 ఇయర్ పర్టికులర్స్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూడండి, జనవరి 1న రిసీవ్డ్ 500 యూనిట్స్ అట్ 20 per యూనిట్. ఇక్కడ జనవరి 1న తను ఏం చేశాడంటే 500 యూనిట్స్ని తను కొనుగోలు చేశాడంట. ఎంత అంటే ఒక యూనిట్ వాల్యూ 20 రూపీస్తో. ఓకేనా, 500 యూనిట్స్ని కొన్నాడు 20 రూపీస్ పెట్టి ఒక్కొక్క క్వాంటిటీని. ఓకేనా, ఒక్కొక్క యూనిట్కి. నెక్స్ట్ వన్, జనవరి 10 రిసీవ్డ్ 300 యూనిట్స్ అట్ 24 per యూనిట్. జనవరి 10 కూడా తను మళ్ళీ కొనుగోలు చేశాడు 300 యూనిట్స్ని. ఎంత రూపీస్ అంటే ఒక్కొక్క క్వాంటిటీ యొక్క వాల్యూ 24 రూపీస్తో, ఒక్కొక్క యూనిట్ యొక్క వాల్యూ 24 రూపీస్. నెక్స్ట్ జనవరి 15 ఇష్యూడ్ అంటే అమ్మకం. ఇష్యూడ్ అంటే అమ్మకం 700 యూనిట్స్. జనవరి 15 మాత్రం అమ్మకం చేశాడంట తను. నెక్స్ట్ జనవరి 20 రిసీవ్డ్ 400 యూనిట్స్ అట్ రూపీస్ 30 per యూనిట్. మళ్ళీ జనవరి 20 తను మళ్ళీ కొనుగోలు చేశాడు. ఎంత క్వాంటిటీ అంటే 400 యూనిట్స్ని కొనుగోలు చేశాడు. ఒక్కొక్క యూనిట్ యొక్క వాల్యూ 30 రూపీస్ per యూనిట్. నెక్స్ట్ 25th డేట్న జనవరి 25th ఇష్యూడ్ 300 యూనిట్స్. మళ్ళీ తను అమ్మకం చేశాడంట 300 యూనిట్స్ని 25th. నెక్స్ట్ వన్, జనవరి 28 రిసీవ్డ్ 500 యూనిట్స్ అట్ 28 per యూనిట్. జనవరి 28న మళ్ళీ తను కొనుగోలు చేశాడంట 500 యూనిట్స్ని 28 రూపీస్ per యూనిట్ అంట. నెక్స్ట్ వన్, జనవరి 31st ఇష్యూడ్ 200 యూనిట్స్ అట్ డే. జనవరి 31న ఆయన మళ్ళీ ఒక పర్సన్ ఇష్యూ చేశాడు, అమ్మకం చేశాడు 200 యూనిట్స్ని. ఓవరాల్గా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఫిఫో మెథడ్ని ఫాలో అవుతూ స్టోర్ లెడ్జర్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా ఆన్సర్ చేద్దాం. సో చూద్దాం. ఫస్ట్ ప్రొఫార్మా ఏంటంటే, ఈ యొక్క ఫిఫో మెథడ్ యొక్క ప్రొఫార్మా చూడండి. డేట్, రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. రిసిప్ట్స్ అంటే మనం ఏవైనా కొనుగోలు చేసినటువంటి ఏవైనా క్వాంటిటీస్ ఉంటే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. రిసిప్ట్స్ కింద క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్. ఫస్ట్ వన్ డేట్స్. ఏ డేట్లో మనం ఏం చేసామా, పర్చేజ్ చేసామా, ఇష్యూ చేసామా. రిసిప్ట్స్ క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్. రిసిప్ట్స్ అంటే కొనుగోలు చేసినటువంటి క్వాంటిటీ కానీ ప్రైస్, అమౌంట్ ఇక్కడ చూపించాలి. ఇష్యూ అంటే అమ్మకం చేసినటువంటి ఏవైనా ఉంటే మనం ఇక్కడ చూపించాలి. ఎంత క్వాంటిటీ మనం అమ్మకం చేసామో మనం ఈ యొక్క బాక్స్లో చూపించాల్సి ఉంటుంది ఇష్యూస్లో. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్. ఆ రోజు లాస్ట్కి, ఆ రోజు ఎండింగ్కి మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉందో మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క ప్రొఫార్మా ఏంటంటే డేట్, రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. రిసిప్ట్స్ కింద క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్. ఇష్యూ కింద క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్. బ్యాలెన్స్ క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్. బ్యాలెన్స్ అంటే ఆ రోజు ఎండింగ్కి ఉన్న మిగిలినటువంటి క్వాంటిటీని మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, జనవరి 1 రిసీవ్డ్ 500 యూనిట్స్ అట్ 20 per యూనిట్. జనవరి 1 తను ఏం చేశాడు, జనవరి 1వ తారీఖు 500 యూనిట్స్ని తను కొనుగోలు చేశాడు. ఒక్కొక్క యూనిట్ వాల్యూ 20 రూపీస్. సో మనం ఇక్కడ చూద్దాం. డేట్ జనవరి 1, 2018. రిసిప్ట్స్ అంటే కొనుగోలు చేయడం. సో రిసిప్ట్స్లో చూపించాలి. 500 క్వాంటిటీ కొనుగోలు చేశాడు. ఎంత ప్రైస్ అంటే ఒక్కొక్క క్వాంటిటీ వాల్యూ 20 రూపీస్. 520 చేస్తే 500 × 20 10,000 అమౌంట్. ఓకేనా. ఆ రోజు ఏమైనా ఇష్యూ చేశాడా, అమ్మకం చేశాడా, లేదు, కాబట్టి నిల్. ఆ రోజు ఎండింగ్కి మన దగ్గర ఎంత ఉంది, సో
ఫస్ట్ డే మనం ఏదైతే కొన్నామో ఆ రోజు ఎండింగ్కి మన దగ్గర అదే ఉంటుంది. సో కాబట్టి 500 క్వాంటిటీ 20 రూపీస్ ప్రైస్ 10,000 మన దగ్గర ఉంది. ఓకేనా. నెక్స్ట్ డే ఏంటి, జనవరి 10 రిసీవ్డ్ 300 యూనిట్స్ అట్ ₹24 per యూనిట్. తను మళ్ళీ ఏం చేశాడు, జనవరి 10 కొనుగోలు చేశాడంట. జనవరి 10, 2018 ఎంత క్వాంటిటీ కొనుగోలు చేశాడంటే 300 యూనిట్స్ తను కొనుగోలు చేశాడు. 300 యూనిట్స్, యూనిట్ పర్ వాల్యూ 24 రూపీస్. 300 into 24 7,200 ఆ రోజు కొనుగోలు చేసినటువంటి అమౌంట్ ఇది. సో ఆ రోజు ఏమైనా ఇష్యూ చేశాడు అమ్మకం, లేదు, కాబట్టి నిల్. సో ఓవరాల్గా ఆ రోజు ఎండింగ్కి మన దగ్గర ఎంత ఉంటుంది అంటే లాస్ట్ డే ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ చూపించాలి. బ్యాలెన్స్లో ఎప్పుడు కూడా మనం స్టూడెంట్స్ చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎండింగ్ మనకి 300 కదా అని ఓన్లీ 300, 24, 7,200 మాత్రం వేస్తుంటారు. అలా కాదు, లాస్ట్ డే ఎండింగ్ ఏదైతే మిగిలి ఉందో బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ మనం ఈ రోజుకి ఫస్ట్ చూపించాల్సి ఉంది. లాస్ట్ డే ఎండింగ్లో 500 మనకి మిగిలి ఉంది కదా, ఈ రోజుకి మనం దాన్ని ఫస్ట్ డే చూపించాలి. 500 క్వాంటిటీ 20 ప్రైస్ 10,000. ఈరోజు ఎంత కొన్నాం, 300 క్వాంటిటీ 24 ప్రైస్ 7,200. ఓకేనా. ఇది బ్యాలెన్స్, లాస్ట్ డేది ప్రజెంట్ డేది రెండు మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే జనవరి 15 ఇష్యూడ్ 700 యూనిట్స్. జనవరి 15 ఆయన అమ్మకం చేశాడంట. సో ఇక్కడ అమ్మకం అనేది ఇష్యూస్లో చూపించాలి. సో కాబట్టి రిసీప్ట్స్ మనం నిల్ ఖాళీగా చూపిస్తున్నాం. సో ఎంత యూనిట్స్ తను అమ్మకం చేశాడంటే 700 యూనిట్స్ తను అమ్మకం చేశాడు. సో చూద్దాం, 700 అనేది మనకి ఇక్కడ చూడండి, 500 ఏమో 20 ప్రైస్తో ఉన్నాయి, 300 ఏమో 24 ప్రైస్తో ఉన్నాయి. డైరెక్ట్గా 700 మనము పంపించలేం కదా, ఇది ఏ మెథడ్, ఫిఫో మెథడ్. సో కాబట్టి మనం 700 మనం ఇష్యూ చేయాలి, అమ్మకం చేయాలి. కాబట్టి ఫస్ట్ ఫిఫో మెథడ్ అంటే ఫస్ట్ క్వాంటిటీ మనం కంప్లీట్ చేసిన తర్వాతనే సెకండ్ క్వాంటిటీని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫిఫో మెథడ్ అంటే ఏంటి, ఫస్ట్ క్వాంటిటీ మనం కంప్లీట్ చేయాలి, ఇష్యూ చేసేయాలి. ఆ ఫస్ట్ క్వాంటిటీ కంప్లీట్ అయితేనే మన సెకండ్ క్వాంటిటీ వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ కంప్లీట్ కాకనే సెకండ్ క్వాంటిటీకి మనం వెళ్ళకూడదు. సో కాబట్టి 700 క్వాంటిటీలో 520 రూపీస్తో 520 రూపీస్తో పంపించాలి. ఎంత అంటే 10,000. 700లో 20 రూపీస్తో 500 క్వాంటిటీ మనం అమ్మకం చేసేస్తున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ మన దగ్గర ఏముంది, 300 ఉంది 24 ప్రైస్తో. ఓకేనా. సో మనం పంపించాల్సింది ఎంత, 300లో 200. సో 200 క్వాంటిటీ మనం తీసుకున్నాం, 24 ప్రైస్తో 4,800. ఓకేనా. చూడండి, 700 మనం పంపించాలి. 700 డైరెక్ట్గా 500లో లెస్ అవ్వదు, కాబట్టి 500ని 20 ప్రైస్తో పంపించేస్తున్నాం. ఫస్ట్ క్వాంటిటీని ఫస్టే పంపించేస్తున్నాం. నెక్స్ట్ దాని తర్వాత కంప్లీట్ అయింది కాబట్టి సెకండ్ క్వాంటిటీలో నుంచి 200 మనం లెస్ చేసాం, 4,800 అమ్మకం చేసాం. రిమైనింగ్ మన దగ్గర ఎంత ఉంటుంది, ఆల్రెడీ 500 కంప్లీట్ అయిపోయింది. ఇందులో కూడా 300లో 200 కంప్లీట్. రిమైనింగ్ ఎంత, 100 ఉంటుంది. ప్రైస్ 24, ఎంత అమౌంట్ 2,400. ఓకేనా. ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనవరి 20 రిసీవ్డ్ 400 యూనిట్స్ అట్ ₹30 per యూనిట్. జనవరి 20ని మళ్ళీ తను కొనుగోలు చేశాడంట, 400 యూనిట్స్ని 30 రూపీస్ పర్ యూనిట్ పెట్టి. జనవరి 20 రిసిప్ట్స్లో చూపించాలి. 400 యూనిట్స్ని కొనుగోలు చేశాడు, 30 రూపీస్తో 12,000. 400 into 30 చేస్తే 12,000 వస్తుంది. ఆ రోజు ఇష్యూస్ ఏం లేవు కాబట్టి నిల్. సో ఆ రోజు ఎండింగ్ మన దగ్గర ఏముంటుంది అంటే లాస్ట్ డే అంటే 15th రోజు కదా, మన దగ్గర 100 ఉంది 24 ప్రైస్తో. సో దాన్ని మనం ఈ రోజుకి మనం ఫస్ట్ డే చూపించాలి. లాస్ట్ డే 100, 24 ప్రైస్ 2,400. ఈరోజు ఎంత కొనుగోలు చేసాం, 400 క్వాంటిటీ 30 రూపీస్ పర్ యూనిట్ 12,000. ఓకేనా. లాస్ట్ డేది ఇక్కడ ఫస్ట్ డే చూపించాలి. తర్వాత ఈ రోజుది కూడా బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 124తో 430తో మన దగ్గర బ్యాలెన్స్ ఈ రోజుకి ఉంది 20 డేట్కి. నెక్స్ట్ డే తను ఏం చేశాడు, 25th ఇష్యూడ్ 300 యూనిట్స్. 25th జనవరి 2018 తను ఇష్యూ చేశాడు. అంటే రిసిప్ట్స్లో మనం ఖాళీ చూపించాలి, ఓన్లీ ఇష్యూస్లో మాత్రం ఎంటర్ చేయాలి. ఎన్ని యూనిట్స్ని తను అమ్మకం చేశాడంటే 300 యూనిట్స్ని. సో ఇక్కడ డైరెక్ట్గా 300 మనం 100లో పంపించగలమా, ఇక్కడ ఓన్లీ 100 ఉంది కాబట్టి 24 రూపీస్తో ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసేయాలి, ఫస్ట్ దీన్ని అమ్మేయాలి. 300 మనం అమ్మాం. సో అందులో 324 రూపీస్ మనం తీసుకోలేము. ఎందుకోసం అంటే ఇక్కడ 124 ప్రైస్తో ఉంది, 400
30తో ఉంది. మీరు అనుకోవచ్చు సార్ ఈ 400లో నుంచి 300 డైరెక్ట్గా మనం తీసేయచ్చు కదా అని. ఈ 100 ఎందుకు, 400 నుంచే 300 డైరెక్ట్గా మనం లెస్ చేయొచ్చు కదా అని. అలా చేయకూడదు. ఎందుకోసం అంటే ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. ఫస్ట్ క్వాంటిటీ కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ క్వాంటిటీ వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వాంటిటీ ఇది ఉంది కదా ఆల్రెడీ, లాస్ట్ డేది 100, ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని అమ్మిన తర్వాతనే సెకండ్ క్వాంటిటీని మనం అమ్మాల్సి ఉంటుంది. 300 అంటే 124 రూపీస్తో 2400. ఇక్కడ 400లో నుంచి ఇంకెంత తీసుకోవాలి మనం, 200 మాత్రమే తీసుకోవాలి. 300 అంటే 230 రూపీస్ ప్రైస్తో 6000 లెస్ చేసేసాం. 300 వెళ్ళిపోయింది. ఇంకా రిమైనింగ్ మన దగ్గర ఎంత ఉంటుంది, ఇక్కడ ఇందులో నుంచి 100 ఇది కంప్లీట్ అయిపోయింది. 100 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో 200 మనం తీసేసుకున్నాం, ఆల్రెడీ అమ్మకం చేసాం. ఇంకా రిమైనింగ్ 200 ఉంటుంది. సో 230 ప్రైస్ 6000. ఆ రోజు ఎండింగ్కి మన దగ్గర 200 క్వాంటిటీ ఉంటుంది. 30 రూపాయల ప్రైస్తో 6000 రూపాయల వాల్యూ కలిగినటువంటి యూనిట్స్ మన దగ్గర. నెక్స్ట్ డే తను ఏం చేశాడు, 28th January 28 రిసీవ్డ్ 500 యూనిట్స్ అట్ 28 పర్ యూనిట్. జనవరి 28న తను మళ్ళీ కొనుగోలు చేశాడంట 500 యూనిట్స్ని. ఎంత అంటే ఒక్కొక్క క్వాంటిటీ ఒక్కొక్క యూనిట్ వాల్యూ 28 రూపీస్ అంట. January 28 2018 రిసిప్ట్స్లో చూపించాలి. 500 ప్రైస్ ఎంత, 28, వాల్యూ 500 ఇంటూ 28 చేస్తే 14,000 వస్తుంది. ఆ రోజు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సో లేవు కాబట్టి నిల్లు. ఇష్యూస్ మనం నిల్లు చూపిస్తాం. ఆ రోజు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మన దగ్గర, ఇంకా ఆ రోజు ఎండింగ్కి మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందంటే, ఎంత క్వాంటిటీ ఉంటుందంటే, లాస్ట్ డే 200 మనం ఇక్కడ ఫస్ట్ డే చూపించాలి. లాస్ట్ డే 230 ప్రైస్ 6000. ఈరోజు ఎంత కొనుగోలు చేసాం, 500 క్వాంటిటీ కొనుగోలు చేసాం కాబట్టి 528 ప్రైస్ 14,000. ఈరోజు ఎండింగ్ మన దగ్గర ఏమేమి ఉంది, 200 క్వాంటిటీ ఉంది. ఎంత ప్రైస్ అంటే అవి 30 రూపాయలతో ప్రైస్తో ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ 500 క్వాంటిటీ ఉంది, 28 ప్రైస్తో ఉన్నాయి. ఓకేనా. మన దగ్గర ఆ రోజు బ్యాలెన్స్ 230 ప్రైస్తో, 528 ప్రైస్తో మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ డే తను ఏం చేసాడు, మళ్ళీ 31st జనవరి ఇష్యూడ్ 200 యూనిట్స్. 31st జనవరి మళ్ళీ తను ఏం చేశాడంటే ఇష్యూ చేశాడంట. 31st జనవరి తను మళ్ళీ ఇష్యూ చేశాడు. ఎంత అంటే 200 క్వాంటిటీస్. 31st 1/2018 ఇష్యూ అంటే మన ఇష్యూస్లో మాత్రమే చూపించాలి. ఈ రిసిప్ట్స్ మనకి నిల్. ఎంత క్వాంటిటీ తను ఇష్యూ చేశాడంటే 200. డైరెక్ట్గా ఫస్ట్ వాల్యూలో ఇది లెస్ అయిపోతుంది కదా, 200 తీసేసుకోవచ్చు కదా మనం డైరెక్ట్గానే. 200 క్వాంటిటీ ఇష్యూ చేశాడు, 30 ప్రైస్తో 6000. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ క్వాంటిటీ మనం లెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ క్వాంటిటీ 200 మనం తీసేసుకోవచ్చు. 230 6000. రిమైనింగ్ మన దగ్గర ఎంత ఉంటుంది, ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ క్వాంటిటీ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 500. ఆ రోజు బ్యాలెన్స్ ఎంత, 500 క్వాంటిటీ 28 ప్రైస్తో 14,000. 200 ఇష్యూ చేసాం 30 ప్రైస్తో. రిమైనింగ్ ఆ రోజు ఎండింగ్ మన దగ్గర ఎంత ఉంటుందంటే ఇంకా 500 క్వాంటిటీ ఉంటుంది, 28 ప్రైస్తో 14,000 మన దగ్గర ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత అంటే 528 పర్ యూనిట్, 500 క్వాంటిటీ 28 పర్ యూనిట్, 14,000 మన దగ్గర బ్యాలెన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇదండి ప్రాబ్లం. FIFO మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.